కీర్తనల గ్రంథంలోంచి మనం 87వ కీర్తన సత్యప్రసాద్ గారు ఈరోజు చదివారు. దాన్ని ధ్యానం చేద్దాం. మొదటి వచనం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకోండి. 5వ వచనం చూడండి. సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచెననియు సియోనును గూర్చి చెప్పుకుంది. 7వ వచనంలో కూడా ఉంది, మా ఓటలన్నీ నీ అందే ఉన్నవని వారందరూ. ఈ కీర్తనలో 3వ వచనంలో రాయబడినట్లుగా, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు అనే మాట మనం చూస్తున్నాం. మనం ఆలోచన చేస్తున్నప్పుడు సియోను అది సర్వోన్నతుడు స్థాపించాడు అని లేదా స్థిరపరిచాడని మనం చూస్తున్నాం. సియోను అనగా మన పునాది. సియోను అనగా మన పునాది. రాత్రి మనం విన్నట్లుగా రెస్ట్ ఈజ్ అవర్ ఫౌండేషన్. సియోను అనగా విశ్రాంతి అని మనము ధ్యానం చేస్తున్నాం. క్రొత్త నిబంధనను సియోను నిబంధన అని మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 24వ వచనం నుండి రాయబడిన వాక్యాలు మనం చూస్తాం. సేనాయి అనగా పాత నిబంధనని, సియోను అనగా క్రొత్త నిబంధనని మనం చూస్తాం. 24 నుంచి 31 వచనాల్లో ఈ సందర్భం మనం చూస్తున్నాం. సియోను క్రొత్త నిబంధన, సేనాయి అనగా పాత నిబంధన. పేతురు అన్నది మైక్ ఆఫ్ చేయండి. మీరు చూడండి, ఆది కాండంలో 2వ అధ్యాయంలో మనము 2వ వచనంలో 3వ వచనంలో దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేశాడు అనే మాట మనం చూస్తున్నాం. సంపూర్తి చేశాడు అంటే అది ఫినిష్డ్ వర్క్. ఫినిష్డ్ వర్క్, ముగించబడిన పని. ఆ ముగించబడిన పనికి ఆయన ఏం పేరు పెట్టాడు అనంటే పరిశుద్ధపరిచిన దినము అని 3వ వచనం చూస్తున్నాం. కాబట్టి సియోను పర్వతం పేరు ఏంటంటే పరిశుద్ధ పర్వతం, అనగా అది ముగించబడిన పనికి చెందిన పర్వతం. కానీ సేనాయి పర్వతం అలాంటిది కాదు. సేనాయి అనగా పాత నిబంధన, అది ఇంకా చేయవలసిన పని. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 430 సంవత్సరములు వాళ్ళు చేయవలసిన పనిలో ఉన్నారు. నిర్గమకాండంలో 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఫరో వారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఏనాటి పని ఆనాడే ముగించండి అని. 13వ వచనం. చేయవలసిన పని అది సేనాయి, కానీ ముగించబడిన పని అది సియోను. ముగించబడిన పని లేదా పరిశుద్ధ పర్వతం అని సియోనుకు పేరు. సియోను పర్వతానికి ముగించబడిన పని అని ఎందుకు వచ్చిందంటే, ఆ పర్వతంలో అనగా కల్వరి కొండ మీద మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే, యోహాను సువార్త 19వ అధ్యాయంలో దప్పిగొనుచున్నాను అని చెప్పిన తర్వాత ప్రభు చెప్పిన మాట 30లో సమాప్తమైనదని చెప్పాడు. కాబట్టి సియోను అనగా ముగించబడిన పని, సమాప్తమైన పని.
అందుచేత సియోను పర్వతానికి పేరేందంటే విశ్రాంతి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13 అధ్యాయాల్లో పరిశుద్ధ స్థలానికి నిర్వచనం ఏమిచ్చాడంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కాబట్టి హెబ్రీ పత్రిక 9:12లో పరిశుద్ధ స్థలం అని దేనికైతే పేరు పెట్టాడో అక్కడ ఏముందంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న మనం సియోను పర్వతము అనగా ఫైనల్ గా అది విశ్రాంతి అనే మాట చూస్తుంది. సియోను అనగా విశ్రాంతి అనే మాట మనం చూస్తున్నాం. విశ్రాంతిలో మనము పని చేయాలి, విశ్రాంతిలో నుండే మనము పని చేయాలి, లేదా పరిశుద్ధతలో నుండి మనము పని చేయాలి అనేది మనం గమనిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనం లేదా 11వ వచనంలో ఏం చెప్పాడంటే నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పాడు. సో ఎవరైతే విశ్రాంతిలో ప్రవేశించట్లేదో వారి గురించి 8లో ఏం రాశాడు, 10లో ఏం రాశాడంటే వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు అని చెప్పాడు. హృదయాలోచనలో తప్పిపోవటమే పరిశుద్ధత లేకపోవటం. పరిశుద్ధత లేని వారు ఏం చేయలేరు, పరిశుద్ధత లేని వారు దేవుని పని చేయలేరు. మనము 2 రోజుల క్రితం ఒక వాక్యాన్ని మనం చెప్పుకున్నాం. మన ప్రాక్టికల్ లైఫ్ లో పరిశుద్ధతను మనము మిస్ అవుతున్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చే మనసు పోతుంది, వాక్యం వినే మనసు పోతుంది. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మ విషయముల మీద మనస్సు అన్నాడు. ఆత్మానుసారమైన మనస్సు 6వ వచనం, ఆత్మ విషయముల మీద మనస్సు అన్నాడు. ఆత్మానుసారమైన మనస్సు అంటే ఏంటి? రోమాపత్రిక 8:2 ప్రకారం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమాన్ని ఆచరించే మనసు, క్రొత్త నిబంధనను అనుసరించేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మ విషయాల మీద మనసు కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధత అనేది ప్రాక్టికల్ లైఫ్ లో లేనప్పుడు ప్రభు సన్నిధికి రావాలనిపించదు, ఆసక్తి అనేది పాడైపోద్ది. అందుచేత హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో విశ్రాంతి అన్నాడు, 10లో హృదయాలోచనలు అన్నాడు, 6లో దేవుని ఇల్లు అన్నాడు. ఇశ్రాయేలీలు టైటిల్ ఏమని చెప్పుకున్నాం రాత్రి? ఇశ్రాయేలీలు అనగానే వాళ్ళ టైటిల్ ఏంటి? దేవుని ఇల్లు. దేవుని ఇల్లా? ఇల్లు కట్టువారు. ఇల్లు కట్టువారు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో వారి టైటిల్ ఏంటంటే ఇల్లు కట్టువారు. 7వ వచనం, 127వ కీర్తన 1వ వచనంలో చెప్పాడు వారు కడతారు గాని ప్రయాస వ్యర్థం అన్నాడు. పరిశుద్ధత ఫలించని ఏ విశ్వాస చేసే ఏ పని కూడా అది ప్రయోజనకరంగా ఉండదు. అందుచేత హృదయాలోచనలో మనం తప్పిపోకూడదు. ఎప్పుడు తప్పిపోతామంటే విశ్రమించకపోతే తప్పిపోతాం. విశ్రమించాలంటే ఏముండాలి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు ఆ చోట చాలా పచ్చిక. అది మనం గమనించాలి. 10వ వచనంలో ఆ చోట చాలా పచ్చిక ఉండేను అని చెప్పాడు. చాలా పచ్చిక కావాలి, పొడి పొడి రెఫరెన్స్లు కాదు, చెప్పిన వాటికంటే ఇంకా ఎక్కువైన సంగతులతో
మనం నింపుకోవాలి. వాక్యాన్ని మనం ప్రాక్టికల్గా ధ్యానం చేయాలి. వ్యక్తిగతంగా మనం ధ్యానం చేయాలి. 23వ కీర్తనలో చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లు ఎన్ని ఉన్నాయంటే ఆ చోట చాలా పచ్చిక ఉండేను. ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. 23వ కీర్తనని యోహాను సువార్తలోని 21 అధ్యాయాలతో కంపేర్ చేయాలి. అలా కంపేర్ చేసినప్పుడు ఈ 2వ వచనం, 23వ కీర్తనలో ఉన్న 2వ వచనం మనకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ పచ్చిక గల చోట్లు అన్నాడు, ఎక్కడ అన్నాడు చాలా పచ్చిక ఉండేను గనుక ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండ్రి. పచ్చిక గల చోట్లు మనకు దొరికితే మనం విశ్రమించవచ్చు. ఎంతమంది వాక్యాన్ని విని ధ్యానం చేస్తున్నారు రాత్రింబగళ్ళు? వారు విశ్రమిస్తారు. విశ్రమించిన వారు హృదయాలోచనలో తప్పిపోరు గనుక వారు దేవుని పనిలో ఉంటారు. వారికి దేవుని పని మీద మనసు కలుగుతుంది. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో 17లో చెప్పినట్లుగా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అనే అనుభవం మనకు కలుగుతుంది. వాస్తవంగా ఏది శాశ్వతం? ఆయన ఇల్లు శాశ్వతమా, మన ఇల్లు శాశ్వతమా? ఆయన పని శాశ్వతమా, మన పని శాశ్వతమా? మన పని చేయడానికి పరిశుద్ధత అవసరమా? ఈరోజు పరిశుద్ధత లేదు, డ్యూటీకి వెళ్ళకపోయాను అనిపిస్తుందా? పరో పని చేయడానికి పరిశుద్ధతతో సంబంధం లేదు. దేవుని పని చేయాలంటే ఖచ్చితంగా హృదయాలోచనలో మనం తప్పిపోకూడదు. హృదయాలోచనలో తప్పిపోతున్నాము అన్నప్పటి నుంచి మనకు అదొక సూచన. దేనికి సూచన? చాలా పచ్చిక అనే దాన్ని మనం కలిగిలేము. చాలా పచ్చిక అనేది మనకు కావాలి. ఎందుకంటే ఎక్కువైన వర్తమానము, ఎక్కువైన వాక్యము, ఎక్కువైన రెఫరెన్స్లు మన దగ్గర ఉండటం వల్ల, వాటిని మనము రాత్రింబగళ్ళు ధ్యానం చేయటం వల్ల మనము అపవిత్రమైన ఆలోచనలోనికి వెళ్ళిపోము. పరిశుద్ధతను మనం కలిగి ఉంటాము. అప్పుడు మనం దేవుని ఇంటి మీద మనసు పెడతాం. దేవుని పని మీద మనం మనసు పెట్టాలి. ఎందుకంటే యోహాను సువార్త 14 నుంచి మనం లాస్ట్ వీక్ నేర్చుకున్న సందేశం ఏంటి? 2వ వచనం, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడలు మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల ఏం చెప్పాడు ఆయన? నేనుండు స్థలంలో మీరును ఉండాలన్నాడు. ఆయన ఇంటి పేరు ఏంటంటే లూకాసు వార్తలో చెప్పాడు కదా, 2వ అధ్యాయంలో, నా తండ్రి మందిరం అనే దగ్గర ఏం చెప్పాడు? నా తండ్రి పని. నా తండ్రి పని 2:49. పరిశుద్ధత లేనివాడు దేవుని పనిని వాయిదా వేసేస్తాడు. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, వచ్చే నెల వస్తాను, తర్వాత త్వరగా చేసేస్తాను. దేవుని పనిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారందరూ హృదయాలోచనలు తప్పిపోతున్న వాళ్ళే. ఎందుకంటే లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు 49వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి మందిరములో ఉండవలెనని మీరు ఎరుగరా అని ప్రభు చెప్పారు. దేవుని పని లేదా దేవుని ఇల్లు. ఈ ఉదయం ఆలోచిస్తే యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు ఆయనకు ప్రియములు అన్నాడు. ఈరోజు మనం చెప్పుకోవాలి, మనం ఉంటున్న నివాసం కంటే ఆయన నివాసం మనకు ప్రియమైంది. అందుకనే యేసుప్రభు ఏం చెప్పారు? ఎవరింటికి వారు వెళ్ళిపోతారన్నాడు 16:32. కానీ మన వాస్తవంగా ఈ దినాల్లో ఎక్కువగా ఎక్కడ ఉండాలా? ఆయన ఇంట్లో ఉండాలి కదండి. నిన్న ఎంతమంది జూమ్ మీటింగ్ మిస్ అయ్యారో ఆలోచన చేయండి. నిన్న ఎంతమంది లైవ్లో వర్తమానం వెళ్ళలేదో ఆలోచన చేయండి. బైబిల్ నిన్న ఎంతమంది చదవలేదో ఆలోచన చేయండి. నిన్న ఎంతమంది వాక్యాన్ని దినమల్లా ధ్యానం చేయలేదో ఆలోచన చేయండి. మీరు మీ ఇంట్లో నివాసం చేస్తున్నారని అర్థం. కానీ యేసుక్రీస్తు సిద్ధపరిచిన స్థలంలో మనం ఉండాలి అని ఆయన మన కొరకు ఇంటిని సిద్ధపరిచాడు. వాక్యంలో చెప్పాడు ఏమనంటే యోహాను సువార్త 17:24లో, తండ్రి నేను ఎక్కడుందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు ఉండాలి అని చెప్పాడు.
అన్నాడా? తర్వాత ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూడాలి అని చెప్పాడు. చదవండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 24 వచ్చింది. తండ్రి, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. మళ్ళీ 14 చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ధనుంటకు మిమ్మల్ని తీసుకొని పోదును. దీని అర్థం ఏంటి? ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఇంట్లో మనం ఉండాలి. అర్థమైందా? ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఇంట్లో మనం ఉండాలి. కానీ నేను వీడియోలో ఆఫ్ చేసిన వాళ్ళు అందరూ రిమూవ్ చేసేస్తున్నాను. తొందరగా మీరు ఆన్ చేసుకోండి. ఇద్దరిని తీసేసాను. ఎందుకంటే హనోక్ గారికి చెప్తే వెయిటింగ్ రూమ్ లో పెట్టట్లేదు. నాన్న మీకు ఎంతమంది రిక్వెస్ట్ చేశారు నాకు తెలియదు. మరి వాళ్ళు ఎవరు చేయలేదండి. ఎవరు చేయకపోతే అందరిని తీసేస్తాను. వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు. ఏమ్మా ఇంకా వీడియోలు ఆన్ చేయలేదు మీరు? ఉంచినా తీసేస్తే ఈ రోజు జూమ్ మీటింగ్ లోకి ఇంక మీకు రావటానికి రాదు. ఇంకా లింక్ క్లిక్ చేసినా మీరు లోపల రాలేరు. ఒక 5 నిమిషాలు అందరు వీడియోలు ఆన్ చేయండి. లేకపోతే ఆ వీడియోలు ఆన్ చేయని వాళ్ళు అందరూ రిమూవ్ చేయండి. ఇలా హనోక్ గారికి ఎవరైనా రిక్వెస్ట్ పెడితే పెట్టండి. వాళ్ళ పేర్లు నాకు చెప్పండి 5 minutes తర్వాత. వినండి, దేవుని పని మనము చేయాలంటే ఎక్కువగా మనం దేవుని మందిరంలో ఉండాలి. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఇంట్లో మనం ఉండాలి. యేసు ప్రభు ఏం కోరుకున్నారంటే, ఒకవేళ మీకు నేను కట్టిన ఇల్లు నచ్చకపోతే చెప్పండి అన్నాడు. ఎందుకంటే ఎలీషా శిష్యులు ఏమన్నారు? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో, నీ యొద్ద స్థలం మాకు ఇరుగ్గా ఉందన్నారు. అలా మనం కూడా ఎక్కువగా మన ఇంటిలో ఉండిపోతున్నాం. ప్రభు సన్నిధిలో ప్రభు పిల్లలతో కలిసి మనం ఉండలేకపోతున్నామంటే ఆయన మన కొరకు కట్టిన ఇల్లు, ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనం ఉండట్లేదు అని అర్థం చేసుకోండి. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఇంటిలో మనం ఉండకపోతే మనం ఆయన పని ఎలా చేస్తాం? మరి ఆయన పని చేయాలంటే ఖచ్చితంగా మనం ఆయన ఇంటిలో ఉండే మనసు ప్రభు మనకి ఇవ్వాలి. అదే చెప్తున్నాడు. అందుకనే ఎవరైతే మరి పాటలు పాడతాము ఏమని నేను మొన్న కూడా చెప్పాను, 84వ కీర్తన, నీ సన్నిధి నీ మందిరంలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట 10వ వచనం. కానీ మనం వారం అంతా లెక్కేసిన 24 గంటలు రాట్లా కదా. కానీ అందులో కూడా చాలా మంది ఆబ్సెంటీస్ ఉంటారు. ఎక్కువ సమయం మనం ఎక్కడ గడుపుతున్నాం? మన ఇల్లు మన పని. యేసుప్రభు వస్తే అప్పుడు ఉందామా ఇంట్లో? కాదు కదా. ఈ ఇంట్లో ఉండాలి, ఈ మందిరంలో ఉండాలి. అసలు దేవుని పనిని కూర్చున్న వివరాలన్నీ మనకు తెలియాలి. మనం ఏం చేయాలి, మన ద్వారా ప్రభు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అసలు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన పని ఏంటి అనేది మనకు తెలియాలి. ఆ పని మీద మనం ఉండాలని అందరికీ తెలియాలి. యేసుప్రభు తన తల్లిదండ్రులతో ఏమంటున్నాడు? నేను నా తండ్రి మందిరములో ఉండాలని మీకు తెలియదా? లేదా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? హగ్గై గ్రంథంలో చెప్పినట్లుగా 1వ అధ్యాయం 4లోను, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి నీ ఇల్లు నీ పని మీద ఉండే సమయం కాదు ఇది. కానీ అలా ఎవరు ఉంటున్నారో వాళ్ళు ఏమంటున్నారంట? 2వ వచనం, సమయం ఇంకా రాలేదు అంటున్నారంట. హగ్గై గ్రంథం తర్వాత పాత నిబంధనలు ఇంకెన్ని గ్రంథాలు ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి కదా. మన ముందు కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి యేసుప్రభు రావటానికి? అంటే ఇంకా మీరు ఇప్పుడప్పుడే రాడు అనుకున్న వాళ్ళే కదా, మీ ఇంట్లో మీ పనుల మీద ఉండిపోయిన వాళ్ళు.
ఆయన ఇంటిలో ఆయన పని మీద ఉండేవారు మాత్రమే ఆయన వస్తాడని నిరీక్షణలో ఉన్నారు. వారు సమయం అయిపోయింది అని వాళ్ళు అనుకుంటున్నారు. సమయం అయిపోయింది అనుకున్న వారు ఆయన పనిలో ఉంటారు. అలాగైతే వినండి, ఆయన ఇంటిలో ఉంటే ఆశీర్వాదం. మీ ఇంట్లో ఉంటే ప్రభువే చెప్పాడు ఏమనంటే 9వ వచనంలో, మీరు ఇంటికి తెచ్చిందంతా నేను చెదర వాయిస్ స్టక్ అయిందండి పాస్టర్. హగ్గై నేను కూడా గ్రంథం మొదటి ఆగిపోతున్నాను. అధ్యాయంలో ఈ వచనం చదవండి. వచనం 9వ వచనం చదవండి. హగ్గై గ్రంథం 1:9. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని ఇల్లు పాడై ఉండగా ఎవరైతే సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తున్నారో చెప్పండి అన్న, లిస్ట్ చెప్పు. ఆనందేశ్వర్ గారు, తర్వాత ఉమ్. వినోద్ అండి, అలాగే భువనేశ్వర్. ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఏం పాస్టర్ కాదన్నా నేను కూడా బయట ఉన్నానండి. ఎవరు? వినోద్ డ్రైవింగ్ లో ఉన్నాడటండి. ఉమ్. భువనేశ్వర్ గారు నేను కూడా- అన్నారు. నేను కూడా అంతే. కాదన్నా భువనేశ్వర్ గారి వీడియో ఆన్లోనే ఉందన్న. మమ్మీ ట్రైన్ లో ఉన్నారండి, జర్నీలో ఉన్నారు, అది చెప్తాను. ఉమ్. ఆనందేశ్వర్ గారేమో ఛార్జింగ్ లేదటండి. ఉమ్. అంతేనా? నేను కూడా బయట ఉన్నానండి పాస్టర్. మరి మీరు రిక్వెస్ట్ పెట్టలేదు? వెంకట్రావు గారిని తీసేసాను. రన్నింగ్ లో ఉన్నానండి. పెట్టలేదు. మరి ముందు చెప్పాలి కదా, నాయకుడికి చెప్పండి. ఇంకెవరిని తీసాను? స్వరం ఉండదు ఈరోజు ఇంకా. సుశీల గారు నిర్మల్ నుంచి. నేను పాస్టర్ గారు ప్రశాంత్ గారు వీడియో ఆన్ చేయలేదు. సిస్టర్ కి కుదరదట. మరి నువ్వు చెప్పవా? నేను తీసానా, రిమూవ్ చేశాను నిన్ను? ఎంత సైలెంట్ కూర్చున్నా చూడు నువ్వు చెప్పకుండా. లేదండి. షారోన్ గారు ఎవరు? 29 వీడియో ఆన్ లేదు. రిక్వెస్ట్ చేశారా? ఎడదోళ్ళండి, పాపతో ఉంటారు కదా, చిన్న పాప. మరి మీరు చెప్పరండి, నేను తీసేస్తే ఏమవుతారు? రత్నా జస్పేర్ గారు 66. అదేండి, ఆయన రెండిట్లో జాయిన్ అవుతారు. ఆల్రెడీ వీడియో ఆన్ లో ఉందంట రత్న గారు. రాణి అమ్మ ఎవరు? 2 రాణీలు ఉన్నాయండి. ఓకే ఓకే, సిస్టర్ రిక్వెస్ట్ చేసింది. అవునండి. పాస్టర్ గారు రాజేష్ గారు రిక్వెస్ట్ లేదు, తీసాను ఆయన్ని. ఆయనే చెప్తలేదు, సైలెంట్ గా ఉన్నాడు. ఉన్నాను కొంచెం ఇక్కడ పిల్లలు రెడీ అవుతుంది మెసేజ్ పెట్టేయండి అన్న. మీరు అనూప్ గారికి ఒక మెసేజ్ పెట్టమని అంటే అన్నకి చెప్పాను, అన్నకి అందుకని నన్ను ఆయన చెప్పలేదు నాకు ఇప్పుడు. ఏనా మిమ్మల్ని తీసా? లేదు, కొంచెం రెగ్యులర్ గా అన్న నన్ను ఎక్స్క్యూజ్ కాదు, అనూప్ గారిని తీసేనా అని అడుగుతున్నాను. అనూప్ గారిని. కరుణ్ కుమార్ గారు ఎవరు? బ్రదర్, మీరు వీడియో ఆన్ చేయలేదు. బాబు, ఇల్లులు చూపించేవాళ్ళు, ఫ్యాన్లు చూపించేవాళ్ళు కూడా తీసేస్తాను. ఆనంద్ బాబు గారి ఫ్యాను, అంబేద్కర్ గారి ఫ్యాన్లు చూపించేవాళ్ళు కూడా తీసేస్తారు. మొఖాలు పెట్టండి. పెట్టాలి, మొఖాలు పెట్టాలి. సువర్ణ హోప్ నెంబర్ 64. వీడియో నెంబర్ తెలుస్తలేదండి. వీడియో నెంబర్ తెలుస్తలేదు. కరుణ్ కుమార్ గారు 2-3 రోజుల నుంచి వీడియో ఆన్ చేసుకున్నారు చక్కగా. అదే మా పెద్దోడు ఆన్ చేస్తాడండి, అందుకని మాకు తెలకండి. ఇదిగో ఈ శామ్యుయల్ పీటర్ ని పంపిస్తాను మీ దగ్గరికి, వీడియో ఆన్ చేస్తాడు రేపటి నుంచి. ఈ రోజుకి అయితే ఏనండి. ఎలాగండి అంటే రాత్రి ఆనందేశ్వర్ గారి ఫోన్ మొత్తం వాడేశారా? ఛార్జింగ్ ఎందుకు లేదు? ఎప్సిబా
పెప్సీ బండి మళ్ళీ నువ్వు కూడా రిక్వెస్ట్ పెట్టాలా? ఎవరు రిక్వెస్ట్ పెట్టలేదు ఇంకా. ర్యాన్సమ్ ఏంటి నీది ఒకటి వీడియో ఆన్ లేదు, ఇది నెట్ రికార్డింగ్ అది నెట్ సరిపోవట్లేదండి. ఆశం అన్న గారి వీడియో అన్నారన్న ఆన్ లేదు. అన్న అది ఏంటంటే ఉమ్, పీసీకి దీంట్లో అవ్వడం వల్ల నేను వీడియో ఆన్ చేస్తుంటే అది లో క్వాలిటీగా రికార్డ్ అవుతుందని అందుకే ఆపేసాను. ఉమ్. మరి నీ మొహం ఉందా ఇంకో చోట? ఒక దానిలో మొబైల్ మొహం చూపించు. పీసీ ఒకటే ఇవన్నీ వద్దు, ఇవన్నీ చెప్పొద్దు నాకు. వీడియోలు ఆన్ చేయాలి అంతే. మళ్ళీ మీకు అవకాశం ఇచ్చాను అనుకుంటారు కదా కొంతమంది, స్వార్థం ఉంది అన్నీళ్ళు అనుకుంటారు. పండు గారు రిక్వెస్ట్ ఉందా? ఆయన రోజు రిక్వెస్ట్ అండి. ఏ ఆయన డ్యూటీకి రెడీ అవుతున్నారండి ఆయన రోజు. అబ్బే, రేపు నుంచి అలౌ చేయొద్దు. మరి ఆన్లైన్ ఉందండి. అదిగో ఆన్లోనే ఉంది అంటున్నాడు. ఈ నడిపింపు కలిగిన వాడితో మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది మనకి. రైట్, రేపు నుంచి నేనే రిమూవ్ చేస్తాను, ఎందుకంటే అనూప్ గారు నమ్మకంగా పనిచేయట్లేదు కాబట్టి రేపు నుంచి నేను తీసేస్తాను. మీకు వెయిటింగ్ రూమ్ రాదు, వెయిటింగ్ రూమ్ రాదండి. మీకు వెయిటింగ్ రూమ్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఈ లింక్ ఈ రోజు అంతా పనిచేయదు. అది ఎందుకంటే జూమ్ మీటింగ్ లో కూర్చొని మంచాల మీద నిద్రపోతూ వాక్యం వినే వాళ్ళకి ఇక అవకాశాలు ఉండవు. అది అందరు వీడియోలు ఆన్ చేసుకొని కూర్చోండి. రైట్, ఇంకొక 5 నిమిషాల్లో మిగిలిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తీసేస్తాను. ఏంటంటే సత్యప్రసాద్ గారు మీరు చెప్పండి, ఏం చెప్తున్నారు? ఆనకండకి జాలి ఎక్కువ అంటున్నాను. తీసేస్తాను మిమ్మల్ని కూడా. ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు వేసిన వాళ్ళందరూ లేపేస్తాను. రేపు వస్తామే ఇక మీటింగ్కి. జాలే పాడా దేవుని పని సరిగ్గా చేయట్లేదు. రైట్, వినండి. సరంబి వేసిన ఇల్లు అంటే ఉమ్, సరంబి వేసి ఇల్లు అంటే ఏంటి అర్థం? తరంబు వేసిన ఇల్లు అంటే ఇప్పుడు ఏసీ హోమ్స్ అని 24 పెట్టుకున్నారు చూసావా ఏసీలో వాళ్ళని, అర్థమైందా? అప్పట్లో అలా ఉండేవి, ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇది సరంబు వేసిన ఇల్లు అంటే. రైట్, ఇప్పుడు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో మనం ఉండాలి, ఆయన మహిమను మనం చూడాలని ఆయన ఇంటిని కట్టాడు. అయితే మనము ఏం చెప్తామంటే, కీర్తనలో మనం చదువుకున్న కీర్తనలో ఏముందంటే 5వ వచనంలో సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచాడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఈ ప్లేస్ ఆఫ్ రెస్ట్ నే, లేకపోతే ఈ విశ్రాంతిని, స్థలాన్ని యేసు ప్రభువే సిద్ధపరిచాడు. మీరు చూడండి, హెబ్రీ పత్రిక యోహాను సువార్త 14:2లో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానన్న తర్వాత హెబ్రీ పత్రిక 9:12లో యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించాడనే మాట మనం చూస్తున్నాం. ఇది ఎంత సాలిడ్ ఫౌండేషన్ అంటే, లేవీకాండం 16వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ కరుణాపీఠం ఎదుట 7 మార్లు ప్రోక్షించబడిన రక్తం అక్కడ మనం చూస్తున్నాం. లేవీకాండం 16:14లో 7 మార్లు ప్రోక్షించబడిన, 7 మార్లు ప్రోక్షించబడింది అంటే అర్థం ఏంటంటే ఇక కదలని పర్వతం. అందుకనే 125వ కీర్తన 1వ వచనంలో చెప్పాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎన్నడును కదలక నిత్యము కదలక యుందురు అనే మాట, సియోను పర్వతం వలె ఉందురు అనే మాట మనం చూస్తున్నాం. సో విశ్రాంతి అనేది విశ్రమించేవాడు, లేకపోతే యేసుక్రీస్తు రక్తము ద్వారా విశ్రమిస్తున్నవాడు అనే వ్యక్తిని మనం గమనిస్తున్నప్పుడు అది సియోను కొండ మీద కడుతున్న ఇల్లు అన్నమాట. ఆ వ్యక్తి ఎన్నడూ కదలడు. మీరు చూడండి, యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 20వ వచనంలో ఏముంది చదవండి. యోహాను సువార్త 11:20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను అనే మాట చూస్తున్నాం. ప్రభు ఇలా రాయిస్తాడనమాట, ఫలానా వ్యక్తి కదిలిపోయాడు కానీ ఫలానా వ్యక్తి కూర్చొనే ఉన్నాడు, ఫలానా వ్యక్తి కదిలిపోతుంది కానీ ఫలానా వ్యక్తి కూర్చునే ఉన్నాడు అని రాస్తాడు. మీరు చెప్పండి, యేసు ప్రభు ప్రేమించిన లాజరు, యేసు స్నేహితుడైన లాజరు చనిపోయి 4 దినములైనా యేసు ప్రభు ఇంకా రాలేకపోయినా ఆమె ఇంకా విశ్రాంతిలోనే ఉంది.
ఆమె కలవరపడలేదు. కారణం ఏంటంటే ఆమె దగ్గర ఏముంది? చాలా పచ్చిక ఉంది. ఎందుకంటే లూకాసు వార్త 10లో ఆమె ఎక్కడుంది? లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆమె ఎక్కడుందంటే 40లో యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండి. 39 వచ్చింది. ఆయన పాదముల యొద్ద కూర్చుండి వాక్యం విన్నందుకున ఈ రోజు ఆమె లాజరు విషయంలో అభ్యంతర పడకుండా ఆమె విశ్రమించగలిగింది. కానీ మార్త ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు చూడండి, మార్త 28వ వచనంలో మరియ దగ్గరికి వచ్చి మరియని పిలిచింది కదా. అంతకుముందు కూడా మార్త యేసుప్రభు వచ్చాడు, నేను పిలుస్తున్నాడు అని చెప్పకముందు చాలా విషయాలకు పిలిచే ఉంటది కదా. ఇంకా మనం ఎందుకు కూర్చోవాలి, ఎందుకు మనం వెయిట్ చేయాలి, ఇంకా మనం ఎందుకు రెస్ట్లో ఉండాలి, ఇంకా ఎందుకు మనం నిరీక్షణ పెట్టుకోవాలి. కానీ వాటన్నిటికీ మరీ కదిలిపోలేదు. ఆమె ఇంకా కూడా నిరీక్షించింది, ఆమె కూర్చుండి ఉంది. దాని ఫలితం ఏంటంటే ఆమె విశ్రమించిన తర్వాత, లేకపోతే ఆమె కనిపెట్టిన తర్వాత, ఆమె దేని కొరకు కనిపెట్టిందో దాన్ని స్వాధీనపరుచుకుంది. తీతు పత్రిక 3:6లో రాయబడిన మాట ఏంటంటే, మనం ఏది నిరీక్షిస్తామో అది మన స్వాధీనం చేసుకుంటాం. నిరీక్షణ అనేది ఎందులో తెలుస్తుంది? వెయిటింగ్ అనేది ఎందులో తెలుస్తుంది? రెస్ట్లోనే తెలుస్తుంది. ఎంతమంది కలవర పడిపోయినా మన యొక్క ఒపీనియన్ మారిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో 87వ కీర్తనలో ఏముందంటే 5వ వచనంలో సియోనును గురించి చెప్పుకొందురు. 3వ వచనంలో ఏముంది? గొప్ప సంగతులు చెప్పుకొందురు అనే మాట. కార్యం ఆలస్యమైనా కూడా నెగిటివ్గా మాట్లాడకుండా గొప్ప సంగతులు చెప్పుకునే రెస్ట్ మన లైఫ్లో ఉండాలి. ఏం జరుగుతున్నా కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి అనే నిరీక్షణతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. అలాగూ మాట్లాడుకునే వారి యొక్క పునాది ఎక్కడుంది? సియోను పర్వతం మీద ఉంది. వారు విశ్రమిస్తున్నారు. చూడండి, మరియ యేసు ప్రభు రాగానే యేసుక్రీస్తు పాదముల యొద్ద పడి కన్నీరు కార్చినప్పుడు మనం చూస్తున్నాము, యేసు ప్రభు కూడా కన్నీరు కార్చారు అనే మాట 35లో చూస్తున్నాం. రెస్ట్ అనేది ఎంత ఎఫెక్టివ్ చూడండి. ఎవరైతే విశ్రమిస్తారో వారు యేసుక్రీస్తు కూడా కన్నీరు కార్చేంతగా ప్రభువుని ప్రభావితం చేశారు. ఫలితం ఏంటంటే సమాధిలో నుండి లాజరు బయటికి వచ్చాడు. కానీ మరి ఇప్పుడు అలా ఉండట్లేదు. చాలా మంది ఏమైపోతున్నారంటే కదిలిపోతున్నారు. లాస్ట్ మంత్ మీరు ఇచ్చిన సాక్ష్యానికి ఇప్పుడు మీరు చేసే ప్రవర్తనకి సంబంధం లేదంటే మీ పునాది ఎక్కడ లేదని, మీరు ఎక్కడ నిర్మించబట్టలేదని. సియోనే కదా. లాస్ట్ 2 months బ్యాక్ మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు చెక్ చేసుకోండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 18లో మొట్టమొదట భూకంపం ఎక్కడొచ్చింది? సేనాయి కొండ దగ్గరే వచ్చింది. అలాగ మీరు కదిలిపోయే వరకు ఉండకూడదు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 18లో సియోను కొండ కంపించింది, కానీ సియోను ఎన్నటికీ కూడా కంపించదు. దాని మీద మనము నిర్మించబడవలసిన వారముగా ఉన్నాము. హెబ్రీ పత్రిక 12:29లో అందుకే అన్నాడు, నిశ్చలమైన రాజ్యమును పొంది అన్నాడు. నిశ్చలమైన రాజ్యమును పొంది. ఎందుకంటే మనం సేనాయి సంబంధులుగా బ్రతికితే మనం చేసే పని కాలిపోద్ది. దేవుడు ప్రీతికరమైన సేవ చేయలేమ్మా కదా. ఎప్పటికీ ఎలా ఉండమని చెప్పాడు? ఎప్పటికీ స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58లో చెప్పాడు. ఎంతమంది సాక్ష్యం చెప్పగలుగుతారు? నేను గత 6 నెలల నుంచి అస్సలు కదలకుండా ఉన్నాను, స్థిరంగా ఉన్నాను అన్నవాళ్ళు కుడి చేతి చూపించండి. ప్రభు మహిమ కొరకు. ఎవరో నన్ను బట్టి స్తోత్రములు, ఆనందాన్ని బట్టి స్తోత్రములు, అనోక్ గారిని బట్టి స్తోత్రములు, రైట్, సుజాత గారిని బట్టి స్తోత్రములు, మంజులత గారిని బట్టి స్తోత్రాలు, ఇంకా తేజవాస్ గారిని బట్టి స్తోత్రాలు, చెయ్యి ఎత్తిన వాళ్ళందరిని బట్టి ప్రభుకి స్తోత్రం. మీరు కదలకుండా ఉన్నారా?
మీ ఆసక్తి తగ్గకుండా ఉందా? దానికి మూలం ఏమై ఉంటదంటే చెప్పాడు ఇక్కడ, సియోను పర్వతం. మీరు ఎప్పుడైతే విశ్రమించగలుగుతారో అప్పుడు మీరు కదలని వారుగా అయిపోతారు. ఎప్పటికీ ఒకే ఆసక్తిని మీరు మెయింటైన్ చేయగలుగుతారు. అది మనకు అవసరం. ఎందుకంటే అలాగ మనం చేసిన పని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు కదా ఏమని, ఆ ప్రయాస వ్యర్థం కాదు. 127వ కీర్తనలో చెప్పండి, మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు, కష్టార్జితమైన ఆహారం తిరుచుండుట వ్యర్థమే. హెబ్రీ పత్రిక 4:8 ప్రకారం ఇశ్రాయేలీలు ఇంకా విశ్రాంతిలో ప్రవేశించలేదు. వారు కడుతున్న ఇల్లు ఏమైంది అన్నాడు, అది వ్యర్థమే. పట్టణం కాపాడినా వ్యర్థమే అన్నాడు. విశ్రమించిన వాళ్ళు చేసే పని వ్యర్థమే. అందుకని మనము ఈ ఉదయకాలం మరొకసారి ప్రభు ఆత్మ ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలి. పాట ఇచ్చిన ఆసక్తిగా ఉండండి, ఇవ్వకపోయినా ఆసక్తిగా ఉండండి. ఎందుకు? మన పునాది ఏది కాదు. ఉమ్. ప్రసంగం ఇచ్చినా ఆసక్తిగా ఉండండి, ఇవ్వకపోయినా ఆసక్తిగా ఉండండి. ఎందుకు కాదు? మన పునాది ఏది కాదు చెప్పాలా? వాక్యం వినే వాళ్ళు అందరూ చెప్తే బాగుంటది. మీరు అందరు రాంగ్ ఆన్సర్లు చెప్తున్నారు. ఇందాక కూడా రాంగ్ ఆన్సరే. 3, మీ పేరు ఎక్కువ మెన్షన్ చేయకపోయినా ఆసక్తిగా ఉండండి, మెన్షన్ చేసిన ఆసక్తిగా ఉండండి. ఎందుకు కాదు? ఎందుకు? విశ్రాంతిలో చెప్పండి, మన పునాది ఏది కాదు? మన పునాది దేవుడు కాబట్టి మనం అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోతాం. ఏది కాదు అంటుంటే ఏదో చెప్తున్నాడు ఆయన. మన పునాది మన పేరు కాదన్న. అనా? మన పునాది మన పేరు కాదన్న. రైట్ ఆన్సర్. అది ఫస్ట్ కూడా అలాగే చెప్పాలి. సేనాయి అంటే మీరు ఆధ్యాత్మికంగా చెప్పేశారు, బలంగా. మీరు లోతైన వాళ్ళు కాబట్టి లోతుగా చెప్పేశారు. పాటలు మన పునాది కాదు, ప్రసంగాలు మన పునాది కాదు, పేర్లు మన పునాది కాదు. మన పునాది అవైతే అవి వచ్చినప్పుడు ఒకలా ఉంటాం, లేనప్పుడు ఒకలా ఉంటాం కదా. ఒక్కోసారి మన పునాది ఏంటో తెలియటానికే మనకు పాటలు ఇవ్వడు దేవుడు. ఈ మధ్యలో నాకు పాట ఇవ్వట్లేదు అని మీరేం అనుకోక్కర్లేదు. అర్థమైందా? ఈ మధ్యలో నా పేరు ఎక్కువ మెన్షన్ చేయట్లేదు అని మీరేం అనుకోక్కర్లేదు. ఎందుకంటే మీ పునాది దాని మీద లేదు కదా. అవునా కదా? ఆయన ఏం చెప్పాడు? హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఏం చేస్తానన్నాడు? 26లో కంపింపజేస్తున్నా అన్నాడు. అంటే దేవుడు ఎలాంటి పనులు కూడా చేయొచ్చండి అని అడగకూడదు. ఆయన చెప్పాడు, మరి నేను చెప్తున్నాను. కంపింపజేస్తానన్నాడు. ఎందుకు కంపింపజేస్తానన్నాడు అంటే నువ్వు ఎక్కడ కడుతున్నావు అనేది చెక్ చేస్తానన్నాడు. అలా చెక్ చేసినప్పుడు మన పునాది ఏంటో బయటపడిపోద్ది. మన పునాది నిజంగా సియోనేనా? అలాగైతే ఈ మధ్యలో బర్నబాస్ అన్న నాకు వెళ్ళి అసలు చూడట్లేదు అని నువ్వెందుకు ఫీల్ అయిపోవాలా? అట్లేం ఫీల్ అవ్వద్దు. ఈ మధ్యలో మీరు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అని మీరేం అనుకోవద్దు. ఎందుకంటే వాక్యం ఏం చెప్పింది? ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి అన్నాడు. ఎప్పటికీ ఆసక్తిగా ఎవరు ఉండగలరు? సియోను పర్వతం మీద నిర్మించబడేవారు. మీ ప్రతిరోజు సియోను పర్వతం మీద కట్టబడండి, మీరు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటారు కదా. మనం బర్నబాస్ అన్న దృష్టిలో కాదు పడాల్సింది. ఎవరి దృష్టిలో ఉన్నాం మనం? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు ఆ దేశం మీద ఉండును అన్నాడు. ఆ దేశం పేరు విశ్రాంతి. హెబ్రీ 4:8. ఆ దేశం పేరు విశ్రాంతి. యెహోషువ 1:14. కాబట్టి విశ్రమించేవారు తెలుసుకోండి, మీ ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రభు మనల్ని ఎప్పుడు గమనిస్తున్నాడు, ప్రభు మనల్ని ఎప్పుడు చూస్తున్నాడు కదా. మొదటి ప్రార్థన ఆనంద్ గారికి ఇస్తారు. మొదటి పాట చెప్పండి ప్రశాంత్కి ఇస్తారు. రెండో పాట సుజాత్ గారికి ఇస్తారు. ఇక మిగిలితే మధ్యోయల్ గారికి ఇస్తారు. నాకు ఎప్పుడు ఎవరు
అని ఎవరు అనుకోవట్లేదు కదా, ఎందుకంటే మీ పునాది సియోన్లో ఉంది కాబట్టి. అలాగే ముగింపు ప్రార్థన చేయండి, ప్రేరేపించబడిన వారు అంటారు. నాకు ప్రేరేపణ వచ్చేలోపు ప్రశాంత్ నువ్వు చేస్తేనే మంచిది అంటారు. అని ఫీల్ అవుతలేదు కదా, ఎందుకంటే మీ పునాది సియోన్లోనే ఉంది. ఇట్లా మన పునాది సియోన్లోనే ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ మన జీవితాల్లోకి ఎందుకు వస్తాయంటే, అసలు నిజంగా మనం సియోన్ మీద ఉన్నామా లేదా దేని మీద మనం నిర్మించబడుతున్నామా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవద్దు, నీకే కదా అందరికీ జరిగింది. ప్రభు అందరినీ కంపింపు చేస్తాడు. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా కూడా అది మనల్ని షేక్ చేయకూడదు. షేక్ చేసిందంటే ఎక్కడుందని కాలు చెప్పండి, కొంచెం ఎక్కడో అక్కడ ఉందని కదా, అది తీసేసి దీని మీద ఎట్టండి కాలు. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఇంకా దేని మీద కట్టుకుంటున్నారేమో కదా, ఎందుకు అలా డల్ ఉన్నారు? లాస్ట్ మంత్ అన్నా చాలా బాగుండే అన్న డబ్బులు, ఈ మంత్ కొంచెం టైట్ అయిందని. టైట్ అయితే నువ్వు టైట్ అయ్యావంటే నీ పునాది ఎక్కడ ఉంది? డబ్బుల మీద ఉంది. మీరు చెప్పండి, డబ్బుల మీద పునాది కట్టుకునేవాడు మేలా కీడా? కీడు కాబట్టి దాని మీద నుంచి నువ్వు తీసేయాలా అని చెప్పే ఈ నెల బిగించాడు అనుకో. ఆయన బిగించడా? చెప్పండి, క్రమశిక్షణ చేయడా? మన తండ్రి క్రమశిక్షణ చేయడా? మీరు మీ బాస్ వైపు చూసి ఏంట్రా బాస్ నువ్వు అసలు నువ్వు నాకు ఏమీ అవ్వట్లేదు. అసలు బాస్ మన బాస్ దేవుడు కదా, తండ్రి కదా, ఆయనే బిగించాడు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మనం ఒకలా ఉంటాం, డబ్బులు లేనప్పుడు ఎలా ఉంటాం అంటే మన పునాది ఏది? డబ్బా తీయాలనుకుంటున్నా చెప్పండి, అక్కలారా, అన్నలారా, అమ్మలారా, తల్లులారా, తండ్రులారా చెప్పండి. లాస్ట్ మంత్ బాగుందన్న, ఏంటి ఇప్పుడు లేదు, ఈ నెల మొత్తం టైట్. సో నువ్వు టైట్ అయిపోయావా? అది టైట్ అయితే నువ్వు టైట్ అయ్యావంటే నీ పునాది ఎక్కడేసావు? మళ్ళీ ఏం చెప్తున్నావు? సియోన్ కొండలోనే నేను పుట్టాను, నా ఓటలన్నీ అక్కడే ఉన్నాయని చెప్తున్నావా? అబద్ధం కదా. ఆలోచన చేయండి. ఏవి లేకపోయినా కూడా ఆనందంగా ఉండేవాళ్ళు పునాదే సియోన్లో ఉంది. మీ పునాది సియోన్లో ఉంటే మీకు ఏమి లోటు ఉండదండి, లోటు బడ్జెట్ ఉండదు, మిగిలే ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు తన శిష్యులతో కూడా కొండెక్కి కూర్చున్నాడు కదా, ఆ కొండ సియోన్ కొండే కదా, ఆయనతో కూర్చున్న కొండ. ఆ కొండ మీద జరిగిన సూచక్రియ ఏంటి? వారు ఇష్టమైనంత మట్టుకు తిన్నారు, తృప్తిగా తిన్నారు, మిగిలిన గంపలు 12 ఎత్తారు. కాబట్టి ప్రభువే ఈ నెల బిగించాడు. నీ ముఖం కూడా బిగిసిపోయింది కాబట్టి నీకు చెప్తున్నాడు ఏమనంటే, తమ్ముడు నువ్వు పునాది సియోన్లో వేయలేదురా నాయన, సేనాయి మీద కట్టేస్తున్నావు, డబ్బుల మీద కట్టేస్తున్నావు, వచ్చే మళ్ళీ సియోన్ అని పిలుస్తున్నాడు. వచ్చేయండి, వచ్చేస్తే మీరు సమృద్ధిని చూస్తారు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఉంది, వల పిగిలిపోయేట అంత ఇస్తానన్నాడండి. మిషన్లు కూడా, ఏటీఎం మిషన్లు కూడా అరిచేయాలన్నమాట. ఏమనంటే, ఈ బాబు మేము వీళ్ళ అమౌంట్ మేము భరించలేకపోతున్నాం అని అరవాలి. ఏం జాన్పాలు దీనికి ఆసక్తిగా ఆమె చెప్పారు కొంతమంది. ఇందాక నేను చెప్పిన వాక్యానికి ఆమె లేదు, డబ్బులు అంటే ఆమెను అంటున్నారు. నాయన తండ్రి, దానికి ఆమె అంత బలంగా చెప్పావంటే వేసావు దాని మీద పునాది. కానీ నిజంగా సమృద్ధిస్తాడు. భానుశ్రీ చూడండి, చక్కగా లండన్ బ్రిడ్జ్ కట్టాడు. రోజు నేను ఆ లండన్ బ్రిడ్జ్ చూస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు అన్న వస్తాడు, అందులోకి అద్దెకి వచ్చాడు, మళ్ళీ ఫేసు అలాగొచ్చి కలుపుతాడు. మళ్ళీ లండన్ బ్రిడ్జ్ కట్టి అంత ఐశ్వర్యం ఉండాలి. భువనేశ్వరి గారి ఫ్యాన్ ఎంత బాగా తిరుగుతుందో అట్లాగూ మనం ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉండాలన్నమాట. అర్థమైందా? మీ జీవితాలు ఎప్పుడు ఉంటాయి అలాగా. మీ పునాది వేయండి, ఇక డబ్బుల మీద తీసేయండి. ధ్యానారం లేకపోయినా అద్భుతం జరిగిద్ది అనే వెలుగులోనికి రండి దయచేసి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండే, అంటే చేసేవాడి పేరు డబ్బా యేసుప్రభువా? ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉన్నాడు అని ఉంది కదండి. ప్రశాంత్, ఆదిలాబాద్ మీటింగ్లు ఎవరు చేస్తారు?
ఆయనే ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తాడు. ఆయనే చేస్తాడు అన్నప్పుడు ఇంకా ఎవరు కానుకలు ఇవ్వట్లేదనే ఆలోచన నీలోకి వచ్చిందా? రాలేదు. వచ్చింది నీలో, యథార్థంగా వచ్చింది. నేను చెప్తున్నా కదా, నువ్వు వచ్చింది రాలేదు. రాలేదనుకో, వచ్చింది అనుకో. రాలేదండి. ఇప్పుడు చూడండి, ఎవరు ఏమి ఇవ్వట్లేదు, ఎలా జరుగుతుందో. ఈ బర్నబాస్ గారు మాత్రం ప్రసంగాలు చెప్పుకుంటూ పోతాడు, కానీ తర్వాత మిగిలే అప్పు ఎవరికి? నాకే. ఇప్పుడు సంబరంగానే ఉంటది, అందరు రిజర్వేషన్లో టికెట్లు ఇన్ని ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, వీళ్ళు వచ్చేస్తారు, తిని వెళ్ళిపోతారు. ఆ తర్వాత నాదే అనే ఆలోచన ప్రశాంత్లో వచ్చిందే అనుకోండి, రాలేదంటున్నాడు. వచ్చిందే అనుకోండి, వాస్తవంగా కానుకలు కూడా ఏమి రావు, మిగిలి ఉంటది, అక్కడ తగిలే ఉంటది అనమాట. అందుకనే దేవుని పని ముందుండి చేసేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పని చేసేవాడి యొక్క హృదయాలోచనలు తప్పిపోతే అప్పుడు ఆ ఇల్లు బాగుగా కట్టబడదు అనమాట. ఎందుకంటే సియోను పర్వతం గురించి, యెరూషలేం గురించి ఏం చెప్పాడంటే, నీవు బాగుగా కట్టబడిన పట్టణం అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ బాగుగా కట్టబడిన పట్టణంలా కనపడాలంటే దాన్ని నిర్వహించే వాళ్ళు హృదయాలోచనలో తప్పిపోకూడదు. హృదయాలోచనలో తప్పిపోతాం. ఎప్పుడు తప్పిపోతాం అంటే, డబ్బులు లేకపోతే ఎలా జరుగుతాయి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు? ఏమి చేయవలనో ఆయనే ఎరిగి ఫిలిప్పును పరీక్షించాడంట కదా. ప్రభు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరీక్షిస్తున్నాడు. అంటే పరీక్షిస్తాడు లేదా? పరీక్షలు ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? పరీక్షలు ఉంటే మంచిదా లేకపోతే మంచిదా చెప్పండి. పరీక్ష ఉంటే ఉండాలి. సేనాయో సియోను తేలిద్ది, తేలిన తర్వాత సేనాయి నుంచి వచ్చి సియోన్లో నివాసం చేయొచ్చు. పరీక్ష లేదనుకోండి, మన సీనాయి మీద ఉండి నష్టపోతాం. నేను దేవుని సేవకుడు చెప్పాడు కదా, పౌలు గారు ఏం చెప్పాడు? ఓడనావికుడితో శతాధిపతితో, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉంటే మంచిది, అప్పుడు మీకు ఈ హానియు ఈ నష్టమును జరగకపోను అన్నాడు. కాబట్టి హాని నష్టం మనకు జరగకుండా ఉండటానికి దేవుడు పరీక్ష పెడతాడు. ఆదికాండం 22:1 ఎందుకు పరీక్ష పెట్టాడు? హోప్ నెంబర్ 22. ఆదికాండం 22:1 ఎందుకు పరీక్ష పెట్టాడు అంటే, ఇంకా ఇష్మాయేల్ మీద ఏమైనా మనసుందా, ఇస్సాకే నా కుమారుడు అని ఇంకా అనుకుంటున్నాడా అని పరీక్షించాడు. పరీక్షలో అబ్రహాం గెలిచాడు. అవునా కదా? నిన్న కూడా ఏదో అన్నారండి, నేను మర్చిపోయాను వాస్తవంగా. నువ్వేనా ఏదో అన్నాను జూమ్ మీటింగ్ లో, అలా ఏదో ఏదో వచ్చింది సందర్భం. కానీ మంచిదే, దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షిస్తే ఫిలిప్ మనసు ఎక్కడుంది? ధ్యానారం మీద ఉంది. ధ్యానారం ఉంటే కానీ జరగదని ఉంది. పరీక్షలో తేల్చాడు. వెంటనే ఫిలిప్కు చూపించాడు. ఫిలిప్కి ఏం చూపించాడంటే, నష్టపడకుండా అనే అనుభవం చూపించాడు. కాబట్టి మీరు ఈ ఉదయం ప్రభువుని అడగండి, ప్రభువా నన్ను పరీక్షించు అని ప్రార్థన చేయండి. సరే, ఇందాక ఆమెను గట్టిగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు అడగండి ప్రభుని, ప్రభువా నన్ను పరీక్షించండి. ఎవరు అంటలేదు, ఎందుకు వచ్చిందిలే ఈ పరిశోధన, ఈ పరీక్ష. గట్టి కొట్టాడంటే మళ్ళీ మనం యాకోబులా కుంటుతో నడవాలి తెల్లవారుజాము నుంచి అనుకుంటున్నారా? మంచిదే కదండి. పరీక్షించాను అడగండి, పరిశోధించాను అడగండి. పేతురు రాసిన 1 పత్రిక 1:7 ఏముంది? నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునని చెప్పాడు. కాబట్టి మంచిదే, పరీక్ష జరగటం మంచిదే. సో దేవుడు ఎవరిని పరీక్షించినా పరీక్షించకపోయినా, నేనైతే 3 మాత్రం అగ్నిగుండంలో వేసేస్తున్నాను ఈ ఉదయకాలం. 1 ప్రశాంత్ని, 2 ఆశీష్ని, 3 రేవంత్ని యేసుప్రభు నామములో ఎత్తి అగ్నిగుండంలో పడేసాను అంతే. ఇప్పుడు వాళ్ళు పరిశోధించబడితే ఎంతమంది కనపడాలి అప్పుడు అగ్నిగుండంలో? పృథ్వీ సార్, 3లో 2 కనపడాలా? 3లో 4 కనపడాలా? పృథ్వీ గారు ఏమండే? 3లో 4 కనపడాలండి. 4 కనపడితే దేవునికి స్తోత్రం. ఒకవేళ కానీ 3లో 2 కనపడ్డారనుకోండి, ఒకరు కాలిపోతున్నారని అర్థం.
కాబట్టి ముగ్గురులో నలుగురు కనపడు కాక, ఎందుకంటే మరి ఇలే కదా మన నాయకులు నిర్వాహకులు ఇప్పుడు. కాబట్టి ఆలోచన చేయండి, మీరందరూ కూడా అడగండి ప్రభువుని, ప్రభువా నువ్వు నన్ను పరీక్షించు, నువ్వు నన్ను పరిశోధించు. పాట పాడేయడం కాదు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు అని పాడడం కాదు. పరిశోధన చేయనియండి, పరీక్ష చేయనియండి. ఆ పరీక్ష చేసినప్పుడు, పరిశోధించినప్పుడు అసలు జకరియా గారు 2 కొండల మీద కాలెట్టాడా, ఒక కొండ మీద కాలెట్టాడో ప్రభువే తెలుస్తాడు. ఒకటే కొండ, సీనాయి కొండ, సియోను కొండ, చల్లగానైనా ఉండి వెచ్చగానైనా ఉండి, నువ్వు వెచ్చగా ఉండొద్దు. ఒక కొండ మీద ఉండాలి. సేవ ఇందు మీద కడుతున్నాడు, సియోను మీద కడుతున్నాడా, సేనాయి మీద కడుతున్నాడా, ప్రభు పరిశోధిస్తాడు. పరిశోధన జరిగితే ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే ఆయన ఎవరిని పరిశోధిస్తాడు, ఆయన ఎవరిని పరీక్షిస్తాడు? ఆయన ఎవరైతే తన స్నేహితులుగా చెప్పుకున్నాడో వారిని పరిశోధించాడు. అబ్రహాం ఎవరు? ఆయన స్నేహితుడు. నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచేతన అన్నాడు 18వ అధ్యాయంలో. లాజరు ఎవరు? మన స్నేహితుడు అయిన లాజరు నిద్రించున్నాడు అన్నాడు. కాబట్టి లాజరు విషయంలోనే యేసుప్రభు 2 దినాలు ఆగాడు. కాబట్టి పరిశోధిస్తే తెలిసిన సంగతి ఏంటంటే ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నన్ను పరిశోధించాడు. పొరపాటు నేను 2 కొండల మీద కానీ కాలు పెట్టి కట్టేస్తే అదంతా కాలిపోద్దని ముందుగానే దేవుడు నన్ను సరిచేశాడు కదండి. డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ లేదు మనకి, ముందు ప్రీ ఫైనల్ ఉంది, ముందు టెస్ట్లు ఉన్నాయి. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఒకేసారి అగ్నిలో మన పని పరీక్షించబడేదానికంటే కదా, ముందు నుంచే ప్రభు మనల్ని పరీక్ష చేస్తూ, పరిశోధిస్తూ, ఆయన మనల్ని కంపింపు చేస్తూ, ఏమి చేయనయుండేనో తానే ఎరిగి ఉండి ఆయన మనం పరిశోధిస్తే అంతే చాలు కదా. మళ్ళీ చెప్పండి, మీరు అందరు నాకు ఆన్సర్ చెప్పండి. డబ్బులు లేకపోయినా సాగుతాము లేదా? డబ్బులు లేకపోయినా కార్యాలు జరుగుతాయి లేదా? ఆ నమ్మకంతో పని చేయండి, ఆ నమ్మకంతో చేసే పని కాపాడబడు. తినకపోతే చచ్చిపోతామా? చెప్పండి. ఆ వెలుగులో పని చేయండి. నేను తినకపోతే చచ్చిపోతాను అని మీరు ఎవ్వరు నోటితో అనొద్దు నుంచి ఎప్పుడు. ఎందుకంటే మనం ఇంకోసారి చచ్చిపోము, ఒకసారి చచ్చిపోయాంగా యేసుప్రభుని నమ్మినప్పుడు. నన్ను తినవాడు, యేసుప్రభు ఏం చెప్పారు? మోషే పెట్టిన ఆహారం తిన్నవాడు అరణ్యంలో చనిపోయాడు, కానీ నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నన్ను తినవాడు ఇక ఎన్నటికీ చనిపోడని ప్రభు చెప్పారు 35వ వచనంలో. జీవాహారం నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడికి ఎన్నటికీ ఆకలి కొనట్టు దప్పికొనడు. కాబట్టి తినకపోతే నేను చచ్చిపోతాను అనే ఆలోచనలో బ్రతకొద్దు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి చెప్పండి మీ ఇంట్లో? అది తినండి, కానీ తినకపోతే చచ్చిపోతాను అనే ఆలోచన తీసేయండి. తినకపోతే గ్యాస్ట్రిక్ వచ్చేసిద్ది, తినకపోతే రోగం, చావు లేదు, చావుకు సంబంధించిన ఏ రోగాలు లేవు, అవి మీ నోట రానీకండి. తినండి, కానీ ఈ తినకపోతే ఏదో జరిగిద్ది అనే వెలుగులో ఆ చీకట్లో ఉండొద్దు. ఎందుకంటే దానివల్ల ఏం జరిగిందంట? వారు రొట్టెలను కూర్చున్న సంగతి చెప్పండి, ముగింపు మాట చెప్పండి. అందరూ రొట్టెలను కూర్చున్న సంగతి గ్రహింపు లేదు. సో గ్రహింపు అనేది పోద్ది. నేను తినకపోతే చచ్చిపోతాననే ఆలోచనలో బ్రతికే వాళ్ళు సంగతులు గ్రహించరు. డబ్బులు లేకపోతే కార్యాలు జరగవు. నెంబర్ 1. ఆహారం లేకపోతే చచ్చిపోతాం. వీటిలో మనం బ్రతకూడదు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. 1000 ఏండ్ల రాజ్యంలో మనం అందరం క్రీస్తు పాటు ఈ లోకంలో ఉంటాం కదా, అప్పుడు సాధారణమైన మనుషులు ఉంటారా ఈ భూమి మీద? ఉంటారండి. ఉంటారా? ఇప్పుడు యేసుప్రభు వస్తే 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏడు సంవత్సరాల తర్వాత 2027లో యేసుప్రభు వస్తే హోప్ నెంబర్ 34 ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పు? 1000 ఏండ్ల పరిపాలన అన్న 2034లో. హోప్ నెంబర్ 34 2034లో స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం 7 సంవత్సరాలకు మళ్ళీ ఇక్కడికి వస్తాం కదా. ఈ 7 సంవత్సరాలు మామూలు జనం చచ్చిపోతారా? అందరూ బతికే ఉంటారా? అందరూ బ్రతికే ఉంటారు. కొంతమంది చచ్చిపోయినా, 3వ భాగం చచ్చిపోయినా మిగిలిన వాళ్ళు బ్రతికే ఉంటారు కదా.
అప్పుడు వాళ్ళ మధ్యలో మనం ఎలా ఉంటాం? మామూలు మనుషుల్లో మహిమ దేహం ధరించుకున్న మనం ఎలా ఉంటాం చెప్పండి? రోజు వాళ్ళు టిఫిన్ ఎలా వండుకుంటారు? టిఫిన్ వండుకోకపోతే గ్యాస్ట్రిక్ వచ్చేసిద్ది, తినకపోతే చచ్చిపోతాం అనేవాళ్ళు ఇంట్లోకి వెళ్ళి నాకు కూడా 2 ఇడ్లీలు అట్టండి నాకు గ్యాస్ట్రిక్ వస్తుంది అంటారా? మహిమ శరీరం ధరించుకొని అనరు కదా. మరి రేపు పొద్దుట మర్త్యదేహం గల మనుషుల మధ్యలో మహిమ దేహం గల వారు ఎలా సంచరిస్తారో ఈ రోజు కూడా మనం అలాగే బ్రతకాలి వీళ్ళ మధ్యలో. ఎందుకంటే వీళ్ళు వేరు, మనం వేరు. మనం జగత్ పునాది వేయబడక మునిపే నిర్ణయించబడిన వారు. మనల్ని బట్టి దూతలు సృజించబడ్డారు, మనల్ని బట్టి సృష్టి కలిగింది, మనల్ని బట్టి ఆదాము సృష్టించబడ్డాడు. మీకు తెలిసే విషయం, మనం వేరు, ఈ లోకం వేరు. మరి సూపర్ న్యాచురల్ గా బ్రతకాలంటే రెస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే రెస్ట్ అనేది ఈ లోకం ఎవరు నమ్మరు, చచ్చిపోతే విశ్రాంతి అనుకుంటారు. సో రెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మనీ లేకపోయినా కార్యాలు జరుగుతాయని నమ్మి జీవించాలి, తినకపోయినా చచ్చిపోము అని నమ్మి జీవించాలి. సూపర్ న్యాచురల్ గా ఉండాలి. ఎందుకంటే వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ది నేచురల్ కదండి. ఈ నేచురల్ కి ఈ అట్మాస్ఫియర్ కి మనం చెందిన వాళ్ళం కాదు. మనం ఎప్పుడున్నాం జగత్ పునాది వేయబడక మునిపే. యాకోబు 1:14 18 ఏం చెప్పాడు? తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు ఆయన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. కాబట్టి మీరు వేరు, మీరు అక్షయ బీజం నుండి పుట్టినవారు. క్షయబీజం నుండి పుట్టినవారు ఎవరు? సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అని చెప్పబడింది కదా. ఇప్పుడు మీరే చెప్పండి, గడ్డిని పోలిన వారమా మనం? గడ్డిని పోలిన వారం కాదు, అక్షయ బీజం నుండి పుట్టాం. మరి ఆ ప్రత్యేకత మనం ఎలా చూపించాలి ఇక్కడ? ఈ విశ్వాసంలో మనం కొనసాగాలి. ఈ ఉదయకాలం మనం చెప్పిన విశ్వాసం. కాబట్టి ప్రభువే మనల్ని పరీక్షిస్తాడండి. ఆహారం లేకపోతే చచ్చిపోతాను అనేటట్టు ఏమైనా మనం జీవిస్తున్నామని కదా. లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ కొంచెం పొట్ట పెరిగిందన్న అని అంటారు. ప్రభువే పరిశోధించాడు అనుకోవచ్చుగా. ఎందుకంటే పొట్ట పెరగగానే గుర్తొచ్చిందేమని, నేను ఇక రాత్రి తినటం మానేయాలా, ఇంకేం చేయాలా, చపాతీలు తినాలా, ఇంకేం చేయాలా అంటే నీ ఆలోచన అంతా ఆహారం మీద ఉందిగా, పరీక్షలో తేలిపోయిందిగా. వద్దు, ఆ ఆలోచన విధానం నుంచి బయటకు రండి. తినకపోతే రోగం వచ్చేసిద్ది, తినకపోతే పొట్ట వస్తుంది, తర్వాత బట్ట వస్తుంది, ఇవన్నీ వద్దండి బాబు. క్రీస్తులో మనం ఉన్నాము, క్రీస్తుని తిన్నాము, ఎల్లప్పుడూ జీవిస్తాము అనే ఆ వెలుగులో భోజనం చేయండి కదండి. మన టేబుల్ ఎక్కడ ఉండాలి? సన్నిధి రొట్టెల బల్ల ఎక్కడుంది? దీప వృక్షం ఎక్కడుంది? అక్కడ ఉంది. సో మనం కూడా న్యూ కవెనెంట్ లైట్ లో మన డైనింగ్ టేబుల్ ఉండాలి. న్యూ కవెనెంట్ లైట్ లో మన డబ్బులు ఉండాలి. అన్ని మన సమస్తం మనం ఎక్కడి నుంచి మేనేజ్ చేయాలంటే న్యూ కవెనెంట్ లైట్ లోంచి మేనేజ్ చేయాలి కదా. సందీప్ అన్న, హై ప్రోటీన్ డైట్ ఒకటి ఉంది, ఏమన్నా చెప్పమంటావు? నీకు మధ్యలో అన్న పుస్తకం తీసుకు వెనకాల ఉంటాయి, బోర్డు అని ఉంటాయి, ఆ లిస్ట్ అని చెప్పు. మధ్యలో కదా, వద్దండి, ఇవన్నీ తీసేయండి. నేనేం చెప్తున్నానంటే ఎడాపెడ తినేయండి అని చెప్తలేదు, ఆలోచన తీసేయండి. ఆ థాట్ ఉంది చూసారు, ఏ థాట్? తినకపోతే చచ్చిపోతాం, డబ్బులు లేకపోతే కార్యాలు జరగవు. ఈ రెండు యేసు ప్రభు నామములో ఉదయం నీ లైఫ్ లో కాలిపోను కాక అగ్నిలో. కాలిపోతే మీరు చూడండి, ఇప్పుడు చక్కగా మీకు తెలిసిపోద్ది. వాసుదేవా, ఓ తేజో వాసుదేవా, ఇంతే తిను, చాలు, చాలు, సరిపెట్టు అంటాడు. పరిశుద్ధాత్ముడి యొక్క ఆధీనంలోకి వస్తుంది కదండి. మనం అందరం ఆత్మలో వశంలో ఉండాలిగా. తినేటప్పుడు ఆత్మవశంలోనే ఉండాలి, ప్రయాణించే అంత ఆత్మవశానికి ఇవ్వండి. యోసేపు చేతికి ఏమి ఇవ్వలేదు యజమానుడు. నర్సరావుపేట కాలేబ్ అని చెప్పాలి, ఎందుకంటే ఒక కాలేబ్ వెళ్ళిపోయాడు. మీరే ఉన్నారు ఇప్పుడు. మెసేజ్ పెట్టాడండి, నన్ను జాయిన్ చేయండి, కెమెరా ఆన్ చేసుకుంటానండి. ఉండండి, మరి మధ్యలో దూరారు మీరు. క్వశ్చన్ మర్చిపోయాను నేను. కాలేబ్ అన్న అడిగిన ప్రశ్న ఏంటంటే, యజమానుడు ఏం అప్పగించలేదు, భార్య తప్ప. అబ్బే కాదండి, ఆహారం. ఆహారం. అది ఎలాగ ఉంటది కదండి, అది చెప్పక్కర్లేదు. ఆహారం తన భోజనం చేసే విషయంలో తప్ప అన్నాడు కదా. మనం అది కూడా పరిశుద్ధాత్మక అప్పగిద్దాం. మరి యోసేపు కంటే శ్రేష్ఠుడు అన్నప్పుడు మరి అది కూడా యేసుప్రభు చేతికి అప్పగించరా? ఆహారం కూడా అది అప్పగించండి.
అది కూడా పరిశుద్ధాత్మ వశంలోకి ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి. అక్కాళ్ళు వచ్చి ఇంకా 2 ముక్కలు వేసుకోమంటే మీరేమనాలి? పరిశుద్ధాత్ముడు వద్దంటున్నాడు అక్క అని చెప్పండి. తిమోతికి పౌలు గారు ఏం చెప్పారు? అన్ని విషయములలో మితముగా ఉండండి అని చెప్పాడు కదా. సో సతీష్ అన్న కారులో ఎన్నో అన్ని మోడ్లు ఉన్నాయి. ఇప్పుడు హోలీ స్పిరిట్ మోడ్ కూడా ఉంది. అలాగే మన ఇంట్లో టేబుల్ మీద కూడా హోలీ స్పిరిట్ మోడ్ పనిచేయను కాదు. టేబుల్ మీద కూర్చున్నప్పుడే యాక్టివేట్ ద హోలీ స్పిరిట్ మోడ్ అంతే. అప్పుడు మనం ఎంతవరకు తినాలో అంత కంట్రోల్. తినకపోతే చచ్చిపోతామనే వాళ్ళగా ఉండొద్దు. డబ్బులు లేకపోతే కార్యాలు జరగవు అనుకోవద్దు. ఎందుకంటే మీ ఆహారం కూడా సియోను కొండలోనే ఉండాలి. చెప్పండి. మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ఎక్కడ ఉండాలి? సియోను కొండ మీద ఉండాలి. ప్రతిదీ సియోను కొండ మీద పెట్టండి. మీరు చాలా ఇమ్మీడియట్ రెస్పాన్స్ చూస్తారు. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు. కాబట్టి పరిశోధించిన తర్వాత వచనం చెప్పి ముగిస్తున్నాను. పరిశోధించిన తర్వాత వచనం ఏంటి తెలుసా? ఆదికాండము 22వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆదికాండము 22వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన పరిశోధించాడు. 18లో అన్నాడు, భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడి. 127వ కీర్తనలో పరిశోధన. 128లో ఏమన్నాడు? సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కాబట్టి పరిశోధిస్తే నెక్స్ట్ వచ్చేది ఆశీర్వాదం. దేవుడు మనల్ని అందరిని పరిశోధించును గాక. ఇంకా ఏమైనా పెట్టారా? మీరు తెచ్చే సియోను మీద పెట్టండి. ఇంకోటి ఉందంట, మరి అది రాత్రి వస్తుందేమో. మొన్నేమో డబ్బుల గురించి వచ్చింది, నిన్నేమో ఫుడ్ గురించి వచ్చింది, ఈరోజు నిద్ర గురించి వచ్చిద్దేమో. ఎందుకు నిద్రపోతున్నాం అంటే రాత్రి నిద్ర లేదన్నా అంటారు. మీరు చెప్పండి, జాగరణం అంటే ఏంటి? మనం నిద్ర మానేయటం దేవుడు మనకు అనుగ్రహించటమా? ఉపవాసం అంటే ఏంటి? మనం తినకపోవడాన్ని దేవుడు అనుగ్రహించటమా? పాత నిబంధన ఉపవాసం వేరు, క్రొత్త నిబంధన ఉపవాసం వేరు. పాత నిబంధన జాగరణం వేరు, క్రొత్త నిబంధన జాగరణ. పాత నిబంధన అంటే అర్థం ఏంటంటే డూయింగ్ టు బికమ్. మనం ఏదైనా చేస్తే జరుగుతుంది అనే దానికి ఉపవాసం చేయాలి నీతిమంతులు అవటానికి, జాగరణం చేయాలి నీతిమంతులు అవటానికి. కానీ క్రొత్త ఏంటంటే నీతిమంతుడు చేయు జాగరణం, నీతిమంతుడు చేయ ఉపవాసం. కాబట్టి ఇదిగో నువ్వు సరిగ్గా నిద్రపోవట్లేదు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి కింద నల్లమచ్చలు వచ్చేసినాయి, ఈ మధ్యలో నువ్వు నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల అది గుండు గట్టుకుంటే ఇవన్నీ ఉంటాయి. మనం ఏం చెప్పాలి? యేసుప్రభుని తిన్నవాడికి అన్నటికి చనిపోడు, అయినా నేను ఎల్లప్పుడు రెస్ట్లోనే ఉంటున్నానని చెప్పండి. ప్రభు మీ నిద్రను కూడా ఆశీర్వదిస్తాడు లేదా? రాత్రి చెప్పాను కదా, ఏలియా ఒక పూట తిన్నాడు, ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు కదా. మోషేకి పైన మంచం ఉందా? కొండ మీదకి వెళ్ళాడు కదా. ఏమండి చెప్పండి? లేదు. మోషే శ్రమ దినాలు అంటారు చాలా మంది. మోషే శ్రమ దినాలంటే మోషే నిద్రహారాలు మానుకున్నాడు 40 పగళ్ళు 40 రాత్రులు. దేవుడు అనుగ్రహించాడు. మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నిద్రపోకపోతే చచ్చిపోతాం, తినకపోతే చచ్చిపోతాం, డబ్బులు లేకపోతే చచ్చిపోతాం అనేది తీసేయండి. మీరు ఆల్రెడీ చచ్చిపోయారు. తులసిపత్రిక 3:3 మీరు మృతి పొందితే అన్నాడు. కాబట్టి ఈ ఆలోచన తీసేయండి. చక్కగా ప్రభు మీ నిద్రను ఆశీర్వదిస్తాడు, మీ ఆహారాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రాత్రి 6x5 బెడ్ ఎక్కడ మారుతారు? 6x6 కింగ్ క్వీన్ 2 సిఎన్ఐ నుంచి సియోని కట్టుకొచ్చేయండి. ఏనా శ్రీనివాస్ అన్న, రాజమండ్రి దీప్ ఉన్నాడు, ఇంకెవరున్నారు? బట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, శంకర్ ఉన్నాడు, ఇది యేసుబాబు ఉన్నాడు. పరుపులన్నీ సతీష్ అని చెప్పాడు కదా, అందులోంచి ఇందులోకి మార్చేయమని హైదరాబాద్లో. ఈ రాత్రికి మీరు ఏం చేస్తారంటే 6x6లో 6x5లో నవ్వారు మంచాలు, మడత మంచాలు అన్ని సియోని కట్టుకొచ్చేయండి బాబు. సేనాయిలో తీసేయండి, డైనింగ్ టేబుల్ తీసేయండి, బీరువాలు తీసేయండి, అన్ని సియోన్లో పెట్టండి. ఇప్పుడు గొప్పది చెప్పండి. సియోను పర్వతం ఎంత గొప్పదండి అని ఇప్పుడు చెప్పండి. సో ప్రభు మనల్ని పరిశోధించును గాక. ఓపెన్ నెంబర్ 22 అంతేనన్నా? ఆదికాండం 22:1 దేవుడు మనల్ని పరిశోధించును గాక. ఆ తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి పరిశోధిస్తాడు. మీ నోట ఇంకెప్పుడు ఇది రానిదేమని, నిద్ర ఈ మధ్యలో తగ్గిపోయింది కాబట్టి నాకు మళ్ళీ షుగర్ స్టార్ట్ అయింది, తీసేయండి బాబు. ఆ మాటలు నోటంటే రానియకండి. ప్రభు నీ నిద్రను కూడా తన వశానికి అప్పగించమన్నాడు, నీ ఆహారాన్ని కూడా తన వశానికి అప్పగించమన్నాడు. అప్పగించండి, ఆశీర్వాదం చూడండి. ప్రభు తలంపులు
మనందరం వీటిలో దీవించుకో. ఈ వాక్యాలు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు అసలు ఫోన్ చేయకండి. ఆడియో వస్తుంది, మళ్ళీ వినండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 87వ అధ్యాయం నుంచి మనం ఇప్పుడు చేర్చబడినటువంటి సీయోను మన పునాది అని, అది పరిశుద్ధ పర్వతం అని, అది ముగించబడిన పని అని, అది విశ్రాంతి అని, సీనాయి అనగా అది మనం చేయవలసిన పని అని, మనం ముగించబడిన పని వద్దకు చేర్చబడినటువంటి మనం ఎల్లప్పుడూ కూడా అది విశ్రాంతిలో ఉండాలంటే, నెమ్మది కలిగి ఉండాలంటే, ఎక్కువ పచ్చికను ఎక్కువ సంగతులు మనం సమకూర్చుకుని మనం హృదయ ఆలోచనలు కూడా తప్పిపోకుండా మనం ఉంటామని, ఎవరైతే ఎక్కువ పచ్చిక ఎక్కువ సంగతులు లేరో వారు హృదయ ఆలోచనలో తప్పిపోతారని, వారు పరిశుద్ధతను ఫలించలేరని, కాబట్టి వారు విశ్రాంతిలో ఉండలేరని, ఎవరైతే ఈ యొక్క విశ్రాంతిలో సియోను కొండ దగ్గరికి వచ్చారో వారికి పరీక్ష అనేది జరుగుతుందని, వారు కంపన అనేది కలుగుతుందని, పరిశోధనలో వారు నిలిచి ఉంటారా లేదా వారు తప్పిపోతారా అన్న విషయాన్ని ప్రభు పరిశోధిస్తాడని, ఎప్పుడైతే ఆ పరిశోధనలో మనం నిలిచి ఉంటామో మనకు ఆశీర్వాదం కూడా కలుగుతుందని ప్రభు తన దాసుని ద్వారా నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆ, శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా ప్రార్థన చేయాలని ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి వారికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రార్థన చేయండి. చేస్తారండి. ఈరోజు భీమవరంలో 6 గంటలకి, రాత్రి 8:30కి పెంటపాడులో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా పాలు పంపులు పొందండి. అలాగే రేపటి దినం నంద్యాలలో ఉదయం 11 గంటలకి, రేపు సాయంత్రం కడపలో జరిగే పరిచర్ కొరకు, అలాగే శుక్రవారం శనివారం, ప్రతి నెల చివరి శుక్రవారం శనివారం హైదరాబాద్ లో జరిగే 2 దినాల పరిచర్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఆదిలాబాద్ లో జరిగే కాన్ఫరెన్స్ కొరకు కూడా మరి ప్రార్థన చేయండి, సిద్ధపడండి. ఇంకా మరి టికెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి, 39, 38 ఉన్నాయి టికెట్స్. కాబట్టి రిజర్వేషన్ చేయించుకునేవారు త్వరపడి రిజర్వేషన్ చేయించుకుని సిద్ధపడాలని తెలియజేస్తూ, ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడుకు ముగింపు చేసుకుందాం. వందలన్న. అందాలండి రాజు. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమమేడైన దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ప్రతిరోజు మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు. నాయన, మేము ఆహారం లేని వారంగా కాక ఎల్లప్పుడూ ఆహారం గలవారుగా, ప్రతిరోజు మమ్మల్ని కూర్చోబెట్టి తృప్తిగా ఆహారం పెట్టి అప్పుడు మీరు పంపిస్తున్నారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన, విస్తారమైన పచ్చిక బయలు అనే అనుభవంలో మమ్మల్ని ఉంచుతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన, అక్కడ చాలా పచ్చిక ఉండేను గనుక అనేకులు కూర్చున్నారు. కూర్చున్న వారికి నాయన వడ్డించారు. కూర్చుని తిన్న వారందరూ కూడా మిగులు చూశారని మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. నాయన, మీ పాదాల చెంత కూర్చున్న మరియా ఎంత నిమ్మలంగా ఉందో, ఎంత విశ్రమించిందో. ఆ విశ్రాంతిలోంచే 4 దినాల తర్వాత తన సహోదరుణ్ణి సంపాదించుకుంది. సమాధిలో ఉన్నవాడిని, సమాధిలో పెట్టి 4 దినాలు అయిన వాడిని సంపాదించుకుంది. స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన, మా దగ్గర ఆహారం ఉంటే, నాయన మేము పచ్చిక బయలులో ఉంటే విశ్రమిస్తే సమస్త విషయాల్లో శ్రేష్టమైన కార్యాలు చూస్తామని మీరు చెప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. విశ్రమింపకుండా మమ్మల్ని చేసే అంశాలు ఎన్నో మా చుట్టూ తిరుగుతున్నాయి. నాయన, అనేక పర్యాయాలు సియోను కొండ, ఆశీర్వాదం అని చెప్పబడిన కొండ, పరిశుద్ధత అని చెప్పబడిన కొండ,
ఈ కొండకు వేరుగా మా అడుగులు పడుతున్నప్పుడు నాయన విశ్రమించుట అనేది నాయన ఆగిపోయి నాయన కలవరాల్లోకి వెళ్తున్నాం. ఆయన మరి సీనాయి కొండ మా పునాది కాదు, మేము నిలవాల్సిన స్థలం కాదు. అది కంపించేది సియోను కొండ, కదలక నిత్యము నిలుచు కొండ. అది కంపనలు లేని కొండ, మాకు స్థిరమైన పునాది. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన సియోను కొండ అంటే నేను కనపడాలి, నా పేరు అనేది. నాయన మేము మంచి ఆహారం తింటే అనేది, ఎక్సర్సైజ్ చేస్తే అనేది, నేనేమన్నా చేస్తే అది సీనాయి కొండ. నాయన మరి ఈ కంపనలు ఏవి మాలో లేకుండా చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, మమ్మల్ని మాకు ఇందులో గుర్తింపు లేదు అనేవి కూడా ప్రభు, ఇవన్నీ కూడా సీనాయి కంపనలే. ఈ కంపనలు ఏవి కూడా వండుకోవద్దంటే మా అడుగులు అన్నాడు, మా చూపులు అన్నాడు అటు వండుకున్నట్లు స్థిరమైన పునాది అని చెప్పబడుతున్న సియోను కొండ. మా ప్రభు ఏ కొండ మీద ఉన్నాడో ఆ కొండ, మమ్మల్ని కూడా తనతో ఏ కొండ మీద ఉంచాడో ఆ కొండ, ఆ నిత్యమైన నిబంధన రక్తమును బట్టి మమ్మల్ని ఎంత స్థిరముగా నిలిపాడు. దాన్ని మేము ఎరుగుతున్నప్పుడు నాయన, ఇశ్రాయేలు అంటే ఇల్లు కట్టువారు, వారు కడుతున్న ఇల్లు ఎందుకు నిలవట్లేదు? వారు కడుతున్న ఇల్లు ఎందుకు నిలవట్లేదంటే వారు పునాది లేనివారు. నాయన మేమైతే ప్రభు స్థిరమైన పునాది గలవారు, 7 మార్లు ప్రోక్షించిన రక్తం నాయన, అందుకు మీకు స్తోత్రం. అది స్థిరమైన పునాది, కదల్చబడిన పునాది, ఇంకెన్నటికీ మారని స్థితి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. కాబట్టి ఆల్రెడీ చనిపోయాం, ఇక చనిపోం. కాబట్టి ఏ విషయంలోనూ మేము మరణిస్తామనే భయం మాకు ఉండకుండానట్లు సమస్త విషయాలలో ప్రభా ఆత్మ నడిపింపు, భోజన విషయంలో, పానం విషయంలో, నాయన పరిచర్య విషయంలో, నేను వ్యక్తిగత కార్యాల విషయంలో, అన్ని విషయాల్లో ఆత్మ నడిపింపు. ఆత్మ విషయములు అంటే ప్రతి విషయములో ఆత్మచేత నడిపింపబడటం, ఆత్మానుసారమైన జీవితం అని మీరు చెప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, మరి ఆదిలాబాద్ పరిచర్య విషయంలో మీ పిల్లల ఆశీస్సు నాయన, మరి ప్రశాంత్ గారు, రేవంత్, వీళ్ళు ముగ్గురు కూడా ప్రభు పరీక్షించబడాలి అనేది సంగతి చెప్పారు. మేము పరీక్షించబడితేనే నాయన స్థిరమైన పునాది మీద ఉన్నామా లేమనేది అర్థమవుతుంది. అర్థమైతేనే మేము ఎంత విశ్రమిస్తున్నామో మాకు అర్థమవుతుంది. అప్పుడు అన్ని కార్యాలు చూస్తాం. వారు ప్రభు పరీక్షించబడాలా నాయన, సమస్తము శక్తి చేత బలం చేత కాదని, నీ ఆత్మ ద్వారానే ఈ ఘనకార్యాలు జరుగుతాయని వారు సంపూర్ణంగా ఎరగాల. వారి ముగ్గురులో ఎవ్వరూ కూడా ఇది ఎలాగూ జరుగును అనేది కాకుండా మా ప్రభు తన ఆత్మ ద్వారా ఘనంగా జరిగిస్తాడు అనే అనుభవంలో సమృద్ధిని ఆయన పంపుతాడు, నింపుతాడు, పంపుతాడు, వనరులను దయచేస్తాడు అనే అనుభవంలో వారు ధైర్యంగా నిలబడటానికి మీ కృప చూపించండి. 1000 మంది ఇశ్రాయేలీలు గొలియాతు ఎదుట ధైర్యంగా నిలబడలేకపోయారు, కానీ దావీదు నిలబడ్డాడు. దావీదు ధైర్యం, యుద్ధము యెహోవాది, ఆయన నా పక్షపు వాడు కాబట్టి ఆయనే నా పక్షంగా ఉండగా నేను ఎవరికి భయపడాలనే ధైర్యంతో నిలబడ్డాడు. కాబట్టి ఒక్క రాయి సరిపోయింది, మిగిలిన రాళ్ళు ఇంకా దావీదు సంచిలోనే ఉన్నాయి. కాబట్టి ఆయన మా పక్షంగా ఉన్నాడు. అసలు ఎవరు మా ముందు నిలబడతారు? ఈ కార్యాలు ఎవరు ఆపగలరని వారు నిలబడితే ఒక్క రాయి సరిపోద్ది. మిగిలిన రాళ్ళన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి, మిగులు చూస్తారు. అటు అనుభవంలోకి నీ బిడ్డలు నడిపించండి నాయన. ఈరోజు పరిచర్లో కూడా మీ కృప అనుగ్రహించండి. భీమవరం పెంటపాడు సంగతులు మీరు తేటగా మాట్లాడుతున్నారు.
సంగతులను బట్టి మీరు అనేక మందిని ఆకర్షించండి నాయన. ఎవ్వరూ మమ్మల్ని బట్టి మా మీద ప్రేమ చూపు జాలిపడి రాకూడదు ప్రభువా. మీరు ఇస్తున్న సంగతులను బట్టి మమ్మల్ని వెంబడించాలా. అటివారే స్థిరమైన పునాది అనే సియోను కొండ అనుభవంలో ఉంటారు, వారు మాకు ప్రయోజనకరం. అలా మీరు ఉంచమని మహిమ పొందమని పేరు వచ్చిన వారందరిని దీవించండి. సేవకులను, బాధ్యత కలిగిన ప్రియులను, బిడ్డలను, ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. యేసుక్రీస్తు ప్రభు పేరు స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఈ కొడుకును ముగిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు వందనాలు. ప్రార్థన చేసిన దేవుని సేవకులు కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలన్నా. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.